Hi friends, welcome to my channel. Let's practice English. If you visit my channel for the first time, please subscribe and tap the bell button. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ఇంగ్లీష్ని సులభంగా ప్రాక్టీస్ చేద్దాం. ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ మీద ట్యాప్ చేయండి. టెన్సెస్ ఇన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. ఇంగ్లీష్లో టెన్సెస్ అనేవి చాలా ముఖ్యమైన విభాగం. బిగినర్స్కి అయితే ఈ టెన్సెస్ అనేవి చాలా ముఖ్యం. ఇంగ్లీష్ మాట్లాడాలి, నేర్చుకోవాలి అని అనుకున్న ప్రతి ఒక్కరికి ఈ టెన్సెస్ చాలా ఉపయోగపడతాయి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని మనము ఈజీగా ఎలా అర్థం చేసుకోవచ్చో ఇప్పుడు మనము నేర్చుకుందాం. స్ట్రక్చర్. అసర్టివ్ సెంటెన్సెస్కి అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో అసర్టివ్ సెంటెన్స్కి స్ట్రక్చర్ వచ్చి ఎస్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఎస్ అంటే సబ్జెక్ట్, V1 వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ లేదా వెర్బ్ యొక్క రూట్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. నెగిటివ్ సెంటెన్సెస్. నెగిటివ్ సెంటెన్సెస్లో మనము సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ మనము నెగిటివ్ సెంటెన్సెస్కి మనం ఎక్స్ట్రా ఏం చేస్తున్నామంటే హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్ అనేది చూస్తూ ఉన్నాం. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్కి వచ్చి హెల్పింగ్ వెర్బ్ తోటి స్టార్ట్ అవుతుంది అనమాట. ముందు హెల్పింగ్ వెర్బ్, తర్వాత సబ్జెక్టు, తర్వాత వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. తర్వాత మనము ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ స్ట్రక్చర్స్ని ఉపయోగించి చిన్న వాక్యాలని చూస్తే ఈ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. లెట్స్ బిగిన్. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్: అసర్టివ్, నెగిటివ్ అండ్ ఇంట్రాగేటివ్. 3 పార్ట్స్గా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ది అసర్టివ్, తర్వాత నెగిటివ్, తర్వాత ఇంట్రాగేటివ్. ఫస్ట్ అసర్టివ్ చూద్దాం. నేను చేస్తాను, ఐ డూ. మేము చేస్తాము, we do. నీవు చేస్తావు, you do. అతను చేస్తాడు, he does. ఆమె చేస్తుంది, she does. వారు చేస్తారు, they do. Now let us see నెగిటివ్. ఇప్పుడు నెగిటివ్ చూద్దాం. నేను చేయను, I do not. మేము చేయము, we do not. నీవు చేయవు, you do not. అతను చేయడు, he does not. ఆమె చేయదు, she does not. వారు చేయరు, they do not. ఇప్పుడు ఇంట్రాగేటివ్ చూద్దాం. నేను చేస్తానా. ఇప్పుడు మనము హెల్పింగ్ వెర్బ్ ముందు స్టార్ట్ చేస్తాం. డూ ఐ డూ. డూ ఐ డూ అంటే నేను చేస్తానా. మేము చేస్తామా. డూ వి డూ. నీవు చేస్తావా. డూ యూ డూ. అతను చేస్తాడా. డస్ హీ డూ. ఆమె చేస్తదా. డస్ షీ డూ. వారు చేస్తారా.
డూ దే డూ. సో ఇక్కడ డూ డూ 2 టైమ్స్ వచ్చింది. ఫస్ట్ దాంట్లో మనం చూస్తే నేను చేస్తానా, డూ ఐ డూ. ఫస్ట్ డూ హెల్పింగ్ వెర్బు, సెకండ్ డూ మెయిన్ వెర్బ్. ఓకే, సో ఈ విధంగా మనము అసర్టివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్ సింపుల్ సెంటెన్స్ అనమాట. ఇది అందరికీ తెలియాల్సింది. అందుకని ముందుగా సింపుల్ సెంటెన్స్ డూను ఉపయోగించాం. తర్వాత లెట్ us see వన్ మోర్ సెంటెన్స్ విత్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్ అని ఇవ్వలేదు. సో ఆబ్జెక్ట్ తీసుకుని వేరే సెంటెన్స్ చూద్దాం. లెట్ us see విత్ అనదర్ వెర్బ్ అండ్ ఆబ్జెక్ట్. వేరే వెర్బ్ని అలాగే ఆబ్జెక్ట్ని కూడా ఉపయోగించి కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. అసర్టివ్, నెగిటివ్ అండ్ ఇంట్రాగేటివ్. నేను అతిథిని ఆహ్వానిస్తాను. ఐ ఇన్వైట్ ద గెస్ట్. అంటే నేను సాధారణంగా ఏదైనా ఫంక్షన్ చేస్తే అతిథిని ఆహ్వానిస్తాను. నీవు అతిథిని ఆహ్వానిస్తావు. యు ఇన్వైట్ ద గెస్ట్. అతను అతిథిని ఆహ్వానిస్తాడు. హీ ఇన్వైట్స్ ద గెస్ట్. ఆమె అతిథిని ఆహ్వానిస్తుంది. షీ ఇన్వైట్స్ ద గెస్ట్. మేము అతిథిని ఆహ్వానిస్తాము. వి ఇన్వైట్ ద గెస్ట్. వారు అతిథిని ఆహ్వానిస్తారు. దే ఇన్వైట్ ద గెస్ట్. ఇక్కడ మనము చూసినట్లయితే హీ షీ వచ్చినప్పుడు ఇన్వైట్స్ ఎస్ వచ్చిందనమాట. రిమైనింగ్ వెర్బ్స్ అన్నీ ఇన్వైట్ అని ఉన్నాయి. అంటే రిమైనింగ్ సబ్జెక్ట్స్కి అన్నీ కూడా ఐ ఇన్వైట్, యూ ఇన్వైట్, వీ ఇన్వైట్, దే ఇన్వైట్ అని చెప్పాం. హీ షీ దగ్గరకు వచ్చేటడికి హీ ఇన్వైట్స్, షీ ఇన్వైట్స్ అంటూ ఉన్నాం. హీ షీ అనేవి థర్డ్ పర్సన్ కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్స్కి ఇన్వైట్స్ అంటే వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చాలి. నెగిటివ్ చూద్దాం. నేను అతిథిని ఆహ్వానించను. ఐ డు నాట్ ఇన్వైట్ ద గెస్ట్. నీవు అతిథిని ఆహ్వానించవు. యూ డు నాట్ ఇన్వైట్ ద గెస్ట్. అతను అతిథిని ఆహ్వానించడు. హీ డస్ నాట్ ఇన్వైట్ ద గెస్ట్. ఇక్కడ చూడండి, హీ అనే థర్డ్ పర్సను, కానీ మనం ఇన్వైట్స్ అనలేదు. ఎందుకంటే డస్ వచ్చింది కాబట్టి. హీ డస్ నాట్ ఇన్వైట్ అనాలి. ఇక్కడ హీ డస్ నాట్ ఇన్వైట్స్ అని చెప్పకూడదు. ఆమె అతిథిని ఆహ్వానించదు. షీ డస్ నాట్ ఇన్వైట్ ద గెస్ట్. మేము అతిథిని ఆహ్వానించము. వీ డు నాట్ ఇన్వైట్ ద గెస్ట్. వారు అతిథిని ఆహ్వానించరు. దే డు నాట్ ఇన్వైట్ ద గెస్ట్. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ చూద్దాం. నేను అతిథిని ఆహ్వానిస్తానా. డూ ఐ ఇన్వైట్ ద గెస్ట్. నీవు అతిథిని ఆహ్వానిస్తావా. డూ యూ ఇన్వైట్ ద గెస్ట్. అతను అతిథిని ఆహ్వానిస్తాడా. డస్ హీ ఇన్వైట్ ద గెస్ట్. ఆమె అతిథిని ఆహ్వానిస్తుందా. డస్ షీ ఇన్వైట్ ద గెస్ట్. మేము అతిథిని ఆహ్వానిస్తామా. డూ వీ ఇన్వైట్ ద గెస్ట్. వారు అతిథిని ఆహ్వానిస్తారా. డూ దే ఇన్వైట్ ద గెస్ట్. ఇక్కడ మనము ఇన్వైట్ అనే వెర్బ్ని యూజ్ చేసి అసర్టివ్ అంటే పాజిటివ్ సెంటెన్సెస్, అలాగే నెగిటివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ పాజిటివ్లో చూసాం. సో మీరు ఇదే విధంగా
ఇన్వైట్ అనే వెర్బ్ ప్లేస్లో డిఫరెంట్ వెర్బ్స్ని యూజ్ చేసి మరలా కొన్ని సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఈ సింపుల్ ప్రజెంట్ అనేది ప్రస్తుత వర్తమానం కాలం గురించి, అంటే ప్రస్తుతంలో మాట్లాడే మాటలని కూడా జనరల్గా మనము ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఉపయోగించి మాట్లాడతాం. సో అందుకనే ఇది చాలా విలువైంది, ఉపయోగకరమైంది. సో వేరే వెర్బ్స్ని కూడా యూజ్ చేసి మీరు ప్రాక్టీస్ చేయండి, కింద కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇట్ విల్ బీ కంటిన్యూడ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఫ్రెండ్స్, మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.